అయితే మృతులు ప్రార్థిస్తారా? అదే కదా సమస్య. అవును, యేసు ప్రభు ప్రార్థిస్తారని చెప్పాడు. హేబేలు రక్తం ఏం చేస్తా ఉంది? అదేంటి, ప్రార్థించకూడదు కదా? బైబిల్ దృక్పథం తెలియని వారికి ఉన్న కన్ఫ్యూజన్ అది, భ్రమకు గురి చేయబడిన వారి సమస్య అది. లేఖనాలు చదివిన వారికి సమస్య ఉందా? హేబేలు రక్తం ఏం చేస్తా ఉంది? మొర పెడుతా ఉంది. యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట చెప్పారు. అబ్రహాముకు ఉన్నటువంటి 2 కుమారులు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడు, బాగా అన్ని అనుభవించి పరలోకానికి వెళ్తాను అనుకుని నరకంలో నుంచి ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నువ్వు చిటికనేలు పెట్టి కొంచెం ఒక నీళ్లు, ఒక చుక్క, దీన్ని ఏమంటారు? ప్రార్థన అనక. చనిపోయిన వాళ్ళు చేస్తారా? వింటాడా వినడా దేవుడు అనేది వేరే మాట. కానీ బైబిలులో చనిపోయిన వారి ఘోష,